ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కస్తూరిబా గాంధీ జాతీయ స్మారక సంస్థ అని ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ సీతానగరం మండలంలో ఉంది. ఇది వచ్చేసి బ్రహ్మజోషుల సుబ్రహ్మణ్యం గారు స్థాపించారు, దీని వ్యవస్థాపకులు. ఈ ఎంట్రన్స్కి 2 గేట్స్ మాట. ఇందాక చూపించింది ఒక గేట్, ఇది ఒక గేటు. 2 ఎంట్రన్సెస్ ఉన్నాయి. 2 ఎంట్రన్సెస్ చుట్టూ లోపలికి వెళ్ళొచ్చు మనం. 2 దారులు ఉంటాయి. ఇది వచ్చేసి ఒక రూటు. ఇటు సైడ్ ఏమో కొబ్బరి మొక్కలు ఇప్పుడు కొత్తగా వేసినవి ఇవి పెరుగుతున్నాయి. చాలా ప్లెజెంట్ వాతావరణం అయితే ఉంది. ఇదేమో పశుగ్రాసం అన్నమాట, అంటే పశువులకి మేత వేస్తారు కదా, ఆ గ్రాసం అన్నమాట. ఇవి సూక్తులు బయట ఉన్నవి, నేను మీరు తెలుస్తుందని చెప్పి చేశాను. ఇది ఇంకో గేట్, ఇందాక తీసిన గేట్ అన్నమాట. ఇటు సైడ్ ఇవి చూసారు, ఇవన్నీ మల్లెంట్లు, మల్లె మొక్కలు ఇవన్నీ. ఇక్కడ పువ్వులు అవి కూడా అమ్ముతారు. అరటి తోటలు, చాలా పెద్ద ప్లేస్ అండి ఇది. అందరూ చూడదగ్గ ప్లేస్, తప్పనిసరిగా విజిట్ చేయండి. వాతావరణం అంతా ప్లెజెంట్గా ఉంది. ఈ ఎండాకాలం నేను అక్కడ ఇదొక్కటి చూడండి, గిలక బావి మాట. నా ఆత్మ బ్రిటిష్ సామ్రాజ్య ప్రతిఘటనకు శాశ్వత చిహ్నంగా ఉండునుగాక అని చెప్పి బ్రహ్మజోషులు సుబ్రహ్మణ్యం గారు అక్కడ రాయించారు. గిలక బావి 2 గిలకలు కట్టుకునేలాగా ఉందా బావికి. అదేవిధంగా ఇది ఆశ్రమం యొక్క ఆఫీస్ రూము, అదేమో ఇల్లు. ఆంజనేయ విగ్రహం మరియు వినాయకుడి విగ్రహం. గౌతమి సత్యాగ్రహ సమయంలో మహర్షి బలుసు సామమూర్తి గారిచే స్థాపించిన జెండా స్థలం అంట. ఇది జెండా ఎగరవేసే ప్లేస్ మాట. ఇది దానికి కూడా సపరేట్ ప్లేస్ కట్టించారు. ఇదేమో గోశాల. అంతా వాతావరణం భలే ఉంది ఇక్కడ, మొత్తం మొక్కలతో నీడగా. ఇంత ఎండలో కూడా చాలా గ్రీనరీగా ఉంది చూడండి. గ్రీనరీ అంతా అంటే ఎంత మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళు. ఈ బిల్డింగ్స్ అన్నీ కూడా ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ ద్వారా కట్టించినవంట. వీటిల్లో మన ఫ్రీడమ్ ఫైటర్స్కి వాళ్ళకి ఇక్కడ ట్రైనింగ్స్ ఇప్పించేవారంట అప్పట్లో. ఇదేమో భోజనశాల. ఇది ఇప్పుడు ప్రజెంట్ అంగన్వాడీ పిల్లలకి వాళ్ళకి 3 to 5 years ఉన్న వాళ్ళకి ఇక్కడ చిన్నగా ట్రైనింగ్స్ అవి ఇస్తూ ఉన్నారు. మొన్న మధ్యనే 100 ఏళ్ల ఖాదీ ప్రస్థానం అని చెప్పి జరిపించారు. ఇక్కడ చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేశారంట. ఇదేమో దుర్గాబాయి భవనం అని చెప్పి అదొకటి ఉంది. ఇదేమో బాపు కుటీరంట, బాపుల కుటీరం అంట. ఇది చూడండి, డోర్ క్లోజ్ చేసి ఉంది. వాతావరణం అంతా చూడండి ఎంత ప్లెజెంట్గా ఉందో. వెనక చూస్తే అంతా గోదావరి గట్టు, వెనకాల గోదావరి. అందరూ తప్పకుండా విజిట్ చేసే ప్లేస్ మాట ఇది. మీరు షూటింగ్స్కి వాటికి స్పాట్ బాగుంటుంది ప్లేస్ ఇది. మంచి ఫోటోలు కూడా తీసుకోవచ్చు. మామిడి చెట్లు, పెద్ద పెద్ద మామిడి చెట్లు, చాలా నీడగా ఉందండి. ఇక్కడ నెలకొకసారి రామకృష్ణ మిషన్ వాళ్ళే హాస్పిటల్ కూడా రన్ చేస్తున్నారు, గిరిజన సంచార వైద్యశాల అని చెప్పి. మంత్లీ ఫస్ట్ మండే అనుకుంటా, ఓపీ ఫ్రీ అంట. చూడండి పశుగ్రాసం ఇదంతా. నా వీడియోని ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మస్ట్గా అందరూ విజిట్ చేయండి. థ్యాంక్ యూ.